హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు మంచి జ్యూస్ ఒకటి తయారు చేసి చూపిస్తానండి. కేరా జ్యూసు. ఈ జ్యూస్ అయితే ఈ ఎండాకాలం ఈ వేసవకాలంలో తీసుకుంటే చాలా మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ జ్యూస్ని అయితే యూజ్ చేయాలి. ఏమండి, ఈ జ్యూసు బయట అయితే 150 రూపాయలండి. ఒక్కళ్ళే తాగుతాం బయట అయితే. అదే కేరా తెచ్చుకుని మన ఇంట్లో మొత్తం ఇంటిల్లపాది కూడా తాగొచ్చండి. ఈ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కళ్ళకు మంచిది, చర్మ సౌందర్యానికి మంచిది. అలాగా కిడ్నీలో రాళ్ళు ఉంటే కరుగుతాయండి. నేను ఈ కేరాను కోసేసుకొని మిక్సీలో వేసేసుకొని నేను మీకు జ్యూస్ అయితే చేసి చూపిస్తాను. మనం ఇలా చేసేసుకొని ఇలా వడకెట్టేసుకోవాలండి. ఇలా వడకెట్టి ఇచ్చేస్తే పిల్లలు చాలా ఈజీగా తాగేస్తారండి. ఆడవాళ్ళు మీరు కూడా ఒక గ్లాస్ తాగుతూ ఉండండి. వేసవకాలం చాలా నీరసం చేసేద్ది. మనం లేచిన కానించి ఏదో పని నిమిత్తం తిరుగుతూనే ఉంటామండి. దానివల్ల మనం కూడా ఒక్కొక్క గ్లాసు జ్యూస్ తీసుకోవాలండి. ఇదిగోండి, నేను జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇదిగో గ్లాస్లో పోసుకుంటున్నాను. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఇదిగోనండి, జ్యూస్ అయితే వేసుకున్నాను. ఇందులో పంచదార యాడ్ చేయొద్దండి. కొన్ని సబ్జా గింజలు వేసుకుంటున్నాను. తర్వాత గ్లూకోజ్ వాడండి. గ్లూకోజ్ అయితే చాలా మంచిది. నేను 2 స్పూన్లు గ్లూకోజ్ వేసుకున్నాను. కేరా జ్యూస్ రెడీ అండి. ఈ జ్యూస్ ఎలా ఉందో మీరు తాగి చూడండి. నేనైతే తాగుతున్నాను. చాలా బాగుందండి. పిల్లలు పంచదార కావాలంటే కొంచెం పంచదార వేసామండి. చాలా బాగుందండి. ఇది మనకి చాలా చలవనైతే ఇస్తుందండి. మళ్ళీ రేపు ఒక జ్యూస్ అయితే మీకు నేను పరిచయం చేస్తాను.